శర్మ పురోహిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడిని, అలాగే హైందవ సైన్యం కోనసీమ జిల్లా అధ్యక్షుడిని, అలాగే శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అగస్త్య స్వామి వారి యొక్క ఆలయ చైర్మన్. నిన్న ద్రాక్షారంలో ఏదైతే ఘటన జరిగిందో దాని గురించి అందరినీ కూడా సమయం పాటించమని చెప్పడం జరిగింది. అలాగే నిన్నటి రోజున స్వామిని ఎక్కడైతే విచ్ఛిన్నం చేశారో అదే ప్రదేశంలో మళ్ళీ పునః ప్రతిష్టా కార్యక్రమం నిన్నటి రోజున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను లేకపోతే ఎవరో చెప్తేనో, లేకపోతే దీన్ని ఎలా ఆచరించాలంటే వేదం అపౌరుషేయంగా, వేదం ఏది చెప్తే అదే శాసించాలి. మేమందరం కూడా వేదానికి కట్టుబడి ఉన్న వాళ్ళం కనుక ధర్మం ఏదైతే ఉందో అదే నిన్నటి రోజున మేము పాటించడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క నిన్నటి రోజున ఆ యొక్క ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ముందుగా శివలింగం ఉద్భవించేటప్పుడు కూడా మనకి అందరికీ తెలుసున్నదే, బ్రహ్మ మురారి సురార్చిత లింగం. ఎవరు పూజించారంటే బ్రహ్మగారు, తర్వాత విష్ణుమూర్తి. అలాగే నిన్నటి రోజున వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి పరమ ప్రీతి అయినటువంటి రోజు. అందుకని నిన్నటి రోజున స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది, అదొక కారణం. అలాగే ఇంకో విషయం అందరికీ చెప్పాలి, మనం ఏ విగ్రహం తెచ్చినా చాలా కలాపం చేసి మాత్రమే పెడతాం. మీరు అందరూ గమనించాలి. ఏదో నిమిషంలో విగ్రహం తెచ్చి పెట్టేసామంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 4 గంటల సేపు కార్యక్రమం జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, సంప్రోక్షణ, అలాగే క్షీరాదివాసం, ధాన్యాదివాసం, అలాగే మూలమంత్ర హోమం, కళాహోమం ఇవన్నీ చేసి ఆ సమయానికి సూర్యాస్తమనం లోపులోనే స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టను మనం పెట్టామంటే తప్పు. ఇదంతా శివ సంకల్పమస్తు, శివుడి యొక్క సంకల్పంతో జరిగింది. ఎందుకంటే ఆ లింగం మా దగ్గర లేదు. ఆ సమయానికి స్వామి ఆ సమయానికి కరెక్ట్గా ఆ యొక్క 5 గంటల 15 నిమిషాలకి స్వామి మన చేత ప్రతిష్ఠ చేయించుకున్నారు. అలాగే వైదిక సాంప్రదాయం, ప్రతి గుడికి ఒక ఆచారం ఉంటుంది. మా ద్రాక్షారం భీమేశ్వరస్వామి యొక్క ఆలయానికి ఆ యొక్క శైవాగం అంటున్నారు. శైవాగమ దేవాలయం కాదు, ఈ ఆలయం స్మార్త ఆగమ ప్రకారం నడుస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే అక్కడ శివలింగం నిన్న ఎందుకు పెట్టేయాలి, ఎందుకు కంగారు పడ్డారు, ఈ మొక్కలన్నీ ఏమైపోయాయని అడిగారు. ఇందులో ఒక విషయం, డిపార్ట్మెంట్ వారు దానికి ఏవైతే పంచనామా కార్యక్రమం నిర్వహించారో శివలింగంలో మొక్కలన్నీ కూడా వారు పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అలాగే కొన్ని శాంపిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తీసుకుని వాళ్ళు మాకు ఏమని మా పని అంతా పూర్తయింది, మీరు తదుపరి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. కనుక నిన్నటి రోజున అక్కడ ఏమంటే నిన్న విగ్రహం పెట్టకపోతే ఇబ్బంది ఏంటి అంటే ఇందాక చెప్పారు అర్చక స్వామి, ఒక శవం కాలాలంటే ఆ శివలింగం అక్కడ ఉండాలి. ఆయన పేరు కపాలేశ్వరుడు. అంటే ఆ యొక్క ఒకప్పుడు అదంతా కూడా దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం. అందుకని ఒక శవం అక్కడికి రావాలంటే ఆ శివలింగం ఉంటే కానీ అక్కడ దహనం చేసేటువంటి అధికారం లేదు. అప్పటి వరకు శవాన్ని ఎక్కడ పెట్టి కూర్చుంటారు. మనందరం ఆగమాన్ని అనుసరించి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు లోబడి జరిగాయి. ఎవరు కూడా భక్తులందరూ కూడా మొత్తం ఎవరైతే అపోహలు పడుతున్నారో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం సశాస్త్రీయంగా ఆ గుళ్ళో 3 వేద పండితులు ఉన్నారు. అలాగే ఒక వైదిక కమిటీ ఉంది. ఏదో ఒక్కరితో చేసినటువంటి కార్యక్రమం కాదు, అందరూ నిష్ణాతులు, ఎంతోమంది ప్రతిష్టలు చేయించిన వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనుక ఎవరైనా అసత్యం మీరు దయచేసి నమ్మవద్దని కోరుకుంటున్నాం.